అందరికీ నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీలో 2019 నుండి కొనసాగుతూ ఉన్నాను. 2019లో ఒకసారి బద్వేల్ నియోజకవర్గంలో కంటెస్ట్ చేయడం జరిగింది. తద్వారా ఓడిపోవడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ, సకల జనుల పార్టీ. నెక్స్ట్ వచ్చేసి మోడీ గారి పాలన చాలా చక్కగా ఉంది. మోడీ గారి గురించి నేను ఆకర్షితున్నాయి ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. బద్వేల్ నియోజకవర్గంలో కనీసం ఆ 2019 ఆ ప్రాంతంలో జెండా మోసేవాళ్ళు కూడా లేని సమయంలో నేను పార్టీ జెండా మోస్తూ కార్యకర్తలను తయారు చేసుకొని, నాయకులను తయారు చేసుకొని పార్టీని నడిపించుకుంటూ రావటం జరిగింది. అనేక ర్యాలీలు అయితేనేమి, అనేక మీటింగ్స్ అయితేనేమి అన్నీ పెట్టడం జరిగింది. బయట నుండి వచ్చిన వారిని అందరినీ రిసీవ్ చేసుకోవటం, ఇక్కడ అందరినీ పరిచయం చేయటం, బాగా బలోపేతానికి భారతీయ జనతా పార్టీ అంటే ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి బొమ్మ, నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు పోయే విధంగా కూడా చర్యలు తీసుకొని ఆ విస్తృత ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో 72 పంచాయతీలు కూడా తిరగడం జరిగింది. ఇటువంటి సందర్భంలో నేను 2019 నుండి ఈనాటి వరకు నేను ఏకైక క్యాండిడేట్గా, ఎస్సీ క్యాండిడేట్గా నేను ఉన్న తరుణంలో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు రాత్రికే క్యాండిడేట్ మార్చి తెలుగుదేశం క్యాండిడేట్ బీజేపీ కండువా వేయించి ఆయనకు టికెట్ ఇచ్చినట్టుగా ప్రకటించడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యం అనుకోవాలి. పైన పాలన బాగుంది, ఇక్కడికి వచ్చే వరకు జిల్లా యంత్రాంగం, మన రాష్ట్ర యంత్రాంగం టోటల్గా పొల్యూట్ అయింది. కరప్షన్కు పూర్తిగా పాల్పడ్డారు అనేది రూఢిగా అర్థమైపోయింది. ఇటువంటి సందర్భంలో ఈ పార్టీని నమ్ముకొని, ఈ నాయకులు నమ్ముకొని జిల్లాలో ఒక ఇద్దరు దరిద్రులు ఉన్నారు. ఆ ఇద్దరు దరిద్రులు నా పేరే వినకూడదట. ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమెకు కూడా నేనంటే అసలు ఆ పేరే ఉచ్చరించబాకండి అని చెప్పొద్దంట. మా ఎస్సీ నియోజకవర్గంలో మీ పెత్తనాలు ఏంటండి? ఇక్కడ మొన్న ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆఫీస్ ఓపెన్ చేసిన పీరియడ్లో నన్ను రమ్మన్నారు, ఆహ్వానించారు. ఆహ్వానించిన తదుపరి 10 నిమిషాలకే ఆ ప్రోగ్రాం క్యాన్సల్, మీరు రావద్దని చెప్పారు. మళ్ళీ తెల్లారితే ఆమె వచ్చి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఎంత దిగజారిపోయిందో ఈ వ్యవస్థ, ఈ పార్టీ అనేది నేను చాలా బాధపడుతున్నా. నరేంద్ర మోడీ గారి సిద్ధాంతానికి అగైనెస్ట్గా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు. ఈ పార్టీని నమ్ముకొని ఉంటే రేపు ఇతరత్ర 6 సంవత్సరాల తర్వాత ఇంకొకరిని, 5 సంవత్సరాల తర్వాత ఇంకొక వ్యక్తిని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. నేను వయసు పడ్డది, అటువంటి తరుణంలో నేను ఇంత కష్టపడుతూ ఉంటే నన్ను గుర్తించకుండా ఎన్నో కార్యక్రమాలు చేసున్నా. నన్ను గుర్తించని కారణం ఏంటి? నేను చేసిన తప్పేంటి? ఎక్కడన్నా 2 స్థలాలు 2 సెంట్లు కబ్జా చేశానా? ఎక్కడన్నా చేయి చాపి డబ్బులు తీసుకున్నానా? నిందారోపణలు ఏది లేదు. కేవలం ఆమె పెట్టిన నిందే, వాళ్ళిద్దరు దరిద్రులు పెట్టిన నిందే. నామినేషన్ వేసానండి. ఇండిపెండెంట్గా వెళ్తాను, ఇండిపెండెంట్గానే కొనసాగుతా. వీళ్ళని నమ్ముకొని ఉన్నదంతా పోగొట్టుకొని అప్పుల పాలయ్యి ఇంకా గబ్బు పట్టేదానికన్నా నెక్స్ట్ వచ్చేసి పిల్లల నోటికాడి తీయడం దేనికి? ఆయన కోసం, కేవలం నరేంద్ర మోడీ గారి కోసమే నేను పనిచేస్తా వచ్చా. ఇంకేం కొనసాగుతావు? సస్పెండ్ చేస్తారు. ఈ కారణాల వల్ల నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు పార్టీ నింటని ఒక సంజాయిషి, ఒక వివరణ అడుగుతారు. దానికి నేను సంజాయిషి వల్ల చేసే ఎదవ పనులన్నీ మీరు చేసి నన్ను సంజాయిషి అడుగుతారా? కాబట్టి నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా భారతీయ జనతా పార్టీ ఈ కడప జిల్లా కమిటీని.